మారింది. తెల్ల జుట్టుకు నల్ల రంగు పూసుకోవడమే తప్ప నివారణ మార్గం లేని ఈ సమస్యగా మారింది. అయితే మీకు ఆ చింత అవసరం లేదంటున్నారు శ్రీకాకుళంకు చెందిన రమణమూర్తి. తెల్ల జుట్టు నల్లగా మారేందుకు ఆయన మందులు కనిపెట్టారు. ఇతని పేరు ఆర్వి రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా స్వతహాగా అల్లోపతి డాక్టర్ అయిన రమణమూర్తి తెల్ల జుట్టు సమస్యకు మందు కనిపెట్టాడు. తన కూతురే ఈ సమస్యను ఎదుర్కోవడంతో Respected to the worldwide skin and hair pertaining to the subject of honorable scientists, the authors heartily welcome of your comments and suggestions to me. My name is Dr. R.V. Ramanamurthy, Andhra Pradesh from India. For early stage of white hair distressed persons purpose, I invented and composed a new medicinal external hair oil for children, teenage, juvenile, boys, girls and in younger stages. తెల్ల జుట్టు సమస్యకు ముందు కనిపెట్టాలని ఇతనిలో బీజం పడింది. లండన్ శాస్త్రవేత్త రాడ్క్లిఫ్ ఆపివేసిన పరిశోధనలను పుస్తకాల ద్వారా చదివి అక్కడి నుండి మిగిలిన పరిశోధనలను ఈయన కొనసాగించారు. అనేక పరిశోధనలు చేసి చివరికి సమస్యకు పూర్తి స్థాయి మందును కనిపెట్టారు. కూతురుతో పాటు నలుగురికి ఈ మందిచ్చి వారి కూతురులను నల్లగా చేశారు. కంపెనీల సాయం తోడైతే ఈ మెడిసిన్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని రమణమూర్తి అంటున్నారు. 11 మాసాలు సుమారుగా మందు వాడవలసి ఉంటుంది. 11 మాసాలు సంవత్సరాలు వాడవలసి ఉంటుంది. అనేక ఫార్మసీ కంపెనీస్ కూడా నాతో కాంటాక్ట్ అవుతున్నాయి. అతను ఎప్పుడైతే యాన్సియన్స్ ఆర్థరికం సైంటిస్ట్ అతను ఎప్పుడైతే డిక్లేర్ చేశారో మరి ఇక అందరు వైద్యులు కూడా దీనికి సంబంధించి మరి ఇంకేం చేయలేదు. ఈ విషయంలో నేను విజయం సాధించానని నేను పూర్తిగా అనుకుంటున్నాను. ఈ మందు వాడిన వారికి 40 రోజుల్లోనే సమస్య 50% వరకు క్లియర్ అవుతుందని, మందు వల్ల తెల్ల జుట్టు సమస్యను పూర్తిగా నివారించే మార్గం దొరుకుతుందని స్థానికులు అంటున్నారు. సమర్థంగా పనిచేసే ఈ మందుకు వివిధ సంస్థల సహకారం తోడైతే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవచ్చని రమణమూర్తి అంటున్నారు. ఏదేమైనా యవ్వన దశలో తెల్లని కేశాల సమస్య ఎదుర్కొని మానసిక ఆవేదనకు లోనవుతున్న వారికి ఈ వార్త ఉపశమనం కలిగిస్తుంది.